అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్‌గా ఏఐ రిలేటెడ్ కంపెనీస్ అయిన స్టెర్లైట్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఈటీవీ నెట్వర్క్స్ అవ్వచ్చు, లేదు అంటే హెచ్ఎఫ్సీఎల్ అవ్వచ్చు మంచి రిజల్ట్స్ ప్రకటిస్తున్నాయి. స్టాక్ ప్రైస్‌లో కూడా చాలా మంచి మొమెంటం అయితే చూస్తున్నామండి. అయితే ఈ హెచ్ఎఫ్సీఎల్ గురించి మనం చాలా రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూ ఉంటున్నాం. స్టాప్ లాస్‌లు పెట్టుకోమని చెప్తున్నామండి. ఇక ఈటీవీ నెట్వర్క్స్ అయితే కంటిన్యూయస్‌గా బిజినెస్‌లో గ్రోత్ కనిపిస్తుందని మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ మన వర్క్షాప్‌లో కూడా దీని గురించి క్లియర్‌గా మెన్షన్ కూడా చేసుకున్నామండి. ఖచ్చితంగా దీన్ని స్టడీ చేయాలి అని చెప్పి. ఇక ఎటొచ్చి ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి ఇవాళ మనం సీరియస్‌గా మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ స్టాక్ చిచ్చరపిడుగులా పెరుగుతుందండి. అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ స్టాక్ తాలూకా పిఈ చూడండి 123 కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి అంటే ఇది విపరీతమైన స్పీడ్‌తో వెళ్తోంది అని అర్థం. సో ఇంత స్పీడ్‌గా పెరిగే కంపెనీల్లో ఎంత లాభాలు వస్తాయో ఏమాత్రం తేడా జరిగిందనుకోండి ప్రమాదం కూడా అంత గట్టిగా ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్‌గా కంపెనీ తాలూకా రిజల్ట్స్ కనుక మనం గమనిస్తే సేల్స్‌లో మంచి గ్రోత్ అయితే నమోదు చేశారండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్‌లో కూడా చాలా డ్రాస్టిక్ గ్రోత్ అయితే కనబడింది. ఇక నెట్ ప్రాఫిట్లు అయితే ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగాయని చెప్పొచ్చు. ఏదైనా ఒక కంపెనీలో ఇలాగా 4 రెట్ల ప్రాఫిట్లు ఒకే క్వార్టర్లో కనిపిస్తే ఆ స్టాక్లో బ్రహ్మాండమైన మొమెంటం ఫర్దర్గా ఉంటుంది అని మనం చెప్పుకుంటామండి. అంతేకాదు ఇంకా మాట్లాడాలండి దీని గురించి ఒకసారి చూడండి. ఎర్నింగ్స్ పర్ షేర్ ఇక్కడ ఏం జరుగుతుందండి 1.21 నుంచి ఆల్మోస్ట్ 4% అయితే పెరిగింది. సో ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్స్ లోని ఎర్నింగ్స్ పర్ షేర్ లోని ఇంత పెద్ద గ్రోత్ నమోదవుతుందో జనరల్ గా గ్రోత్ వచ్చేస్తుంది మనం అనుకుంటామండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కంపెనీ తలక పిఈ 123 కనిపించడం ఒక పెద్ద ప్రాబ్లం. అంతేకాదండి స్టాక్ ప్రైస్ కూడా ఇప్పటికీ చాలా స్పీడ్ గా పెరిగి పైన కూర్చుంది. ఈ గ్రోత్ కంటిన్యూ చేస్తుందా చేయదా అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ 123 స్పీడ్ అనేది పిఈ అనేది చాలా స్పీడ్ అండి, చాలా ఎక్కువ అనమాట. హై వాల్యుయేషన్స్ అని చెప్పొచ్చు. ఇది సస్టైన్ అవుతుందా ఈ హై పిఈ పర్వాలేదా అనే విషయం మనకు అర్థం కావాలి ఫస్ట్. సో కంపెనీ తలక బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూద్దామండి. కంపెనీ తలక రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లో డ్రాస్టిక్ చేంజ్ అయితే మళ్ళీ కనబడిందండి. 90 కోట్ల నుంచి 447 కోట్లకైతే మళ్ళీ పెరిగింది. కాకపోతే ఈ కంపెనీకి ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నాయి కదండి, ఇంతకు ముందు ఏదైతే ప్రధాన సమస్యగా ఉండేదో అది తగ్గి మళ్ళీ పెరగడం మొదలైంది ఇక్కడ. ఇక కంపెనీ తలక క్యాష్ ఫ్లోస్ కనుక గమనిస్తే నెట్ క్యాష్ ఫ్లో మళ్ళీ మనకి నెగిటివ్ గా మారిందండి. బట్ ఓవరాల్ గా ఆపరేటింగ్ యాక్టివిటీ స్టిల్ మనకి పాజిటివ్ గానే కనిపిస్తుంది. అండ్ కొంతవరకు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఎఫ్ఐఎస్ తలకు వాటాలు, డిఐ తలకు వాటాలు బాగా పెరుగుతున్నాయండి. పబ్లిక్ వాటాలు మనకి నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. అంటే మెయిన్ గా రిటైల్ ఇన్వెస్టర్ ఇందులో ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నారండి. కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే ఎఫ్ఐఎస్ కానీ ఇందులో వాటాలు ఇప్పుడు మళ్ళీ పికప్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఇక్కడ ఈ ప్రమోటర్ వాటాలు కూడా తగ్గిపోయాయి కదండి అంటున్నారు. రీసెంట్ గా వీళ్ళు ఫండ్ రైజింగ్ చేశారండి, అంటే ఈక్విటీ డైల్యూషన్ జరిగింది. సో ఇప్పుడు అన్నిటికన్నా ప్రధాన సమస్య ఈ కంపెనీ ఈ గ్రోత్ ని కంటిన్యూ చేస్తుందా చేయదా. ఫస్ట్ ఈ కంపెనీకి 18,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉందండి అప్రాక్స్ గా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మా వర్క్షాప్ లో ఒక స్టూడెంట్ మరి ఎక్కడ గమనించారో ఏంటో నాకు తెలియదండి, ఒక లాజిక్ తో అయితే వచ్చారు. ఏంటంటే సార్ ఈ కంపెనీకి 18,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది, కానీ కంపెనీ దగ్గర క్యాష్ అంత లేదు కదా. ఇప్పుడు మొన్న 1,500 కోట్లకు యూపీ ద్వారా రైజ్ చేశారు, దాంతో అప్పులు తీర్చేస్తారు. మరి రిమైనింగ్ ప్రాజెక్టులు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? మళ్ళీ అప్పులు చేస్తారా, లేదంటే మళ్ళీ ఫండ్ రైజింగ్ చేస్తారా? ఇలా చేస్తే కంపెనీ ఈపీఎస్ డౌన్ అయిపోదా, లేదు అంటే ఇది నెగిటివ్ విషయం అవదా, ఎలాగ ఈ కంపెనీ చేస్తుందని చెప్పి అడుగుతుంటారండి. మామూలుగా మనం ఆలోచిస్తే ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చనే. ఎందుకంటే 18,000 కోట్ల ఆర్డర్ బుక్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారండి చేతిలో డబ్బులు లేకుండా? ఏ కంపెనీకి కూడా రెడీగా వాళ్ళకి ఎంత ఆర్డర్ బుక్ ఉందో అంత క్యాష్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా. క్యాష్ లేకపోవడం సమస్య కాదు, కంపెనీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతోందా లేదా అనేది మనం చూడాలండి. ఇక్కడ అర్థం చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేసేస్తుందా చేయదా అనట్లేదు, చేయగలుగుతుందా లేదా అనేది మనం ట్రాక్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో ఎవరు కూడా స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఈ స్టాక్ పెరిగిపోతుంది అని చెప్పలేం. సమస్య ఏంటంటే ఎవరైతే ట్రాక్ చేస్తారో వాళ్ళకి నమ్మకం పెరిగి ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఎవరైతే ట్రాక్ చేయలేరో, లేదు ఎవరైనా చెప్పింది వింటారో అయితే భయపడపడమో, లేదు అంటే బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం చేస్తుంటారు. సో ఇక్కడ నా టేక్ ఏంటని నేను చెప్తాను, బిజినెస్ పర్స్పెక్టివ్ మాట్లాడతానండి. ఫస్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ ఏఐ బూమ్ లో మన ఇండియాలో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మిగులుతుందండి. ఇక్కడ వీళ్ళకి చాలా మంచి ఆర్డర్ బుక్ ఉండడమే కాదండి, డిమాండ్ కూడా ఇండస్ట్రీలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ ఈ డిమాండ్ 2 రోజుల్లో అయిపోతుంది, 2 రోజుల్లో ఆర్డర్ బుక్ చేసేయాలని కాదు కదా ఎక్కడ ఉన్నది. ఆర్డర్ బుక్ నెక్స్ట్ 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో చేస్తారు, లేదా ఇంకెక్కువ టైం పట్టొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ తలక యాన్యువల్ రెవెన్యూ గమనించండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక మీరు చూస్తే మార్చ్ 2026కి దగ్గరగా 4,745 కోట్లు, అంటే 5,000 కోట్లు అనుకుంటున్నాం రఫ్ ఫిగర్. వీళ్ళకున్న ఆర్డర్ బుక్ ఎంతండి 18,000 కోట్లు, అంటే ఇంచుమించుగా 4 నుంచి 5 రెట్ల ఆర్డర్ బుక్ ఉంది.
అంటే నెక్స్ట్ 4, 5 సంవత్సరాల పాటు వీళ్ళు నెమ్మదిగా ఈ ఆర్డర్‌లు ఎగ్జిక్యూట్ చేసుకున్నా చాలు. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, మనం అంతవరకు మాత్రమే ఆలోచించాలండి. కంపెనీ దగ్గర 20,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది అడగొద్దు. ఎందుకంటే ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ కేవలం 4,000 కోట్లే చేసింది. మీకు అర్థమవుతుందా అండి? వీళ్ళు ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయగా వచ్చిన రెవెన్యూ 4,000 కోట్లు. దీనికన్నా ఎక్కువ మనకు సంపాదిస్తే చాలు కంపెనీ నెక్స్ట్ ఇయర్‌కి ప్రాఫిట్‌లో ఉంటుంది. లేదు అంటే ఏదో ఒక విధంగా గ్రోత్ చూపిస్తుంది. 18,000 కోట్లు రేపొద్దున్నే రేపొచ్చే క్వార్టర్‌కి ఎగ్జిక్యూట్ చేయాలని లేదు. జనాలేంటంటే మరి ఎక్స్‌ట్రీమ్‌గా ఆలోచిస్తున్నారండి. కొంతవరకు అది కరెక్టే. ఎందుకంటే మార్కెట్‌లో ఉన్న సిట్యుయేషన్ అలా కనిపిస్తుంది. ఏ స్టాక్స్ ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు పడిపోతున్నాయి. ఆర్డర్ బుక్ బాగున్నాయని చెప్పి ఎన్ని స్టాక్స్ పడిపోవడం మనం చూడలేదు. సో, ఇలాంటి అనుమానాలు రావడం కరెక్టే. బట్ దాన్ని కరెక్ట్‌గా ఆలోచించి నివృత్తి చేసుకోగలగాలన్నమాట. సో, నెక్స్ట్ మనం 18,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తుందని ఆలోచించక్కర్లే. ఓకేనా? ఇక్కడ రెవెన్యూ గ్రోత్ చూపించగలుగుతుందా లేదా అనేది మనం అనలైజ్ చేసుకోగలిగితే చాలు. ఆ అవకాశం ఉందా అంటే కంపెనీ దగ్గర ఓవరాల్ అసెట్స్ ఎన్నున్నాయండి? బ్యాలెన్స్ షీట్ చూడండి. రిజర్వ్సే 2,000 కోట్లున్నాయి. ఆల్రెడీ 1,900 కోట్ల వరకు అప్పులు చేశారు. ఫిక్స్డ్ అసెట్స్ 3,000 కోట్ల దగ్గరగా ఉన్నాయి. అంటే వీళ్ళ తాలూకా ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళకి ప్రాబ్లం లేదు. అండ్ అది కూడా ఒకేసారి చేయట్లేదు వీళ్ళు. నెమ్మదిగా చేస్తూ వెళ్తారు. ఈలోపు కొత్త ఆర్డర్‌లు వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ అందరూ మిస్ అయ్యేదేంటంటే ఏ కంపెనీ కూడా 100% వాళ్ళ క్యాష్ ఉపయోగించి ఏ ప్రాజెక్టు చెయ్యరు. అందరూ అప్పులు చేస్తారు. లేదా ఫండ్ రైజ్ చేస్తారు. అది జరిగేదే. కాకపోతే ఎంత స్పీడ్‌గా జరుగుతోంది. ఆ జరుగుతున్న టైంలో గ్రోత్ వస్తోందా లేదా అనేది మనం చూడగలగాలి. అది ఎవరు కూడా ఇగో వచ్చింది అని చెప్పడానికి లేదు. ఇగో వచ్చేస్తుందని చెప్పడానికి లేదు. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి. గ్రోత్ కనిపించిందా? యెస్. కంటిన్యూ చేద్దాం. రిజల్ట్ రాలేదు. గ్రోత్ కనబడలేదు. కొంచెం ఎక్స్‌పోజర్ తగ్గించుకోండి. ఇంకా తగ్గిపోతుంది గ్రోత్. లేదు కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్టులు మాకు డిలే అయిపోతున్నాయని చెప్పడమో, లేదు ప్రాజెక్టులు క్యాన్సిల్ అయిపోతున్నాయని చెప్పడమో, లేదంటే డిమాండ్ తగ్గిపోతుందని చెప్పడం ఇలాంటివి ఏం చేశారనుకోండి అప్పుడు పూర్తిగా ఎగ్జిట్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఎటువంటి సినారియోకైనా మనం చేయాల్సిందేంటి? ఫస్ట్ కంపెనీ గురించి మనకేం తెలుసు? మార్కెట్‌లో వస్తున్న న్యూస్ అందరూ చదివేస్తారండి. అందరికీ న్యూస్ తెలుస్తుంది. బిజినెస్ మనకు అర్థమైందా? అర్థం కాకపోయినా కూడా మనం ఒకసారి ఆ కంపెనీకి సంబంధించి ఏం ఆర్డర్‌లు వస్తున్నాయి? న్యూస్ ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. వాటిని ట్రాక్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఆర్డర్‌లు వస్తున్నాయి. రిజల్ట్స్ వస్తున్నాయి. ఆర్డర్‌లు వచ్చాయి. రిజల్ట్స్‌లో నంబర్స్ పెరిగాయి. ఓకే. గ్రోత్ వస్తుంది. మనకు అర్థం అవ్వాలన్నమాట ఇలాగా. సో, ఈ గ్రోత్ వీళ్ళు మెయింటైన్ చేశారనుకోండి ఈ హై పీఈ ఇలా ఉన్నా సరే స్టాక్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా క్లియర్‌గా చెప్తున్నారండి. నెక్స్ట్ 2, 3 ఏళ్ల పాటు చాలా మంచి గ్రోత్ నమోదవుతోంది అని, అండ్ డిమాండ్ పెరుగుతోందని, ఆర్డర్ బుక్ కూడా బావుందని, ఎగ్జిక్యూషన్ కూడా స్పీడప్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సో, మనం ఏం చేయొచ్చు దీనికి? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా కాదండి. ఖచ్చితంగా మార్కెట్‌లో పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్‌లో ఒక స్టాక్ మీద ఉన్న సెంటిమెంట్ కన్నా ఎంటైర్ ఇండస్ట్రీ మీద ఉన్న నెగటివిటీ ఎక్కువైపోయిందనుకోండి. జనరల్‌గా ఇప్పుడు మళ్ళీ సౌత్ కొరియా స్టాక్స్ పడిపోయాయి అనుకోండి చూద్దాం. లేదు అమెరికాలో ఎన్విడి స్టాక్ తాలూకా రిజల్ట్స్ కాస్త డౌన్ అయ్యాయి అనుకోండి. ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం నెగెటివ్‌గా మారిపోతుంది. ఇలాంటప్పుడు ఈ స్టాక్ నెక్స్ట్ 4 సంవత్సరాల పాటు కంటిన్యూస్‌గా ఆర్డర్‌లు ఉన్నా కూడా ఈ స్టాక్‌లో మనం నెగటివిటీ చూస్తాం ఖచ్చితంగా. సో, అందువల్ల ఏం చేయాలి అంటే మనం స్టాప్ లాసులు పెట్టడం సమస్య కాదండి. ఫస్ట్ కంపెనీకి ఇవ్వాల్సిన ఎక్స్‌పోజరే ఫస్ట్ తగ్గించుకోవాలి. సో, మన పోర్ట్‌ఫోలియోలో ఏ రేటెడ్ స్టాక్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్నున్నాయి? ఓ 10 కంపెనీల్లో 3 కంపెనీలు ఏ ఉన్నాయనుకోండి. ఆ మూడిట్లో ఒకదానికి లేదు ఏ కంపెనీకి ఎక్కువ పాజిబిలిటీ ఉందని ఆలోచించగలి. ఇవాళ స్టార్టింగ్‌లో నేను చెప్పాను కదండీ! స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నాం. ఈటీవీ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకున్నాం. హెచ్ఎఫ్సీల గురించి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. నేను మా వర్క్‌షాప్‌లో ఈటీవీ నెట్వర్క్స్ గురించి ఒకసారి చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ రిజల్ట్స్ బాగా వస్తాయని ముందుగానే మాట్లాడుకున్నామండి. అవునా? అండ్ ఈ విషయం చాలా సార్లు మెన్షన్ చేశాను కూడా. వీళ్ళ తాలూకా ఎగ్జిస్టింగ్ ఏవైతే జీపీయూస్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ రెంటల్ ఈల్డే వీళ్ళు తీసుకొస్తున్నారండి. దానివల్ల రెవెన్యూస్ ఆటోమేటిక్‌గా పెరుగుతున్నాయి. అండ్ ఫర్దర్‌గా ఇంకా ఎక్స్‌పాన్షన్ చేస్తూనే ఉన్నారు. నంబర్స్ పెంచుకుంటూనే ఉన్నారు. సో, పరిస్థితులు ప్రస్తుతానికి కంప్లీట్‌గా నెగెటివ్‌గా మారకపోతే ఉన్న వాటిల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ వీటిలో కనిపిస్తుంటాయండి. బట్ ఓవరాల్‌గా వాలటిలిటీ విపరీతంగా ఉంటుంది ఇలాంటి ఈటీవీ నెట్వర్క్స్ స్టాక్స్‌లో. బట్ ఇప్పుడు స్టెర్లైట్ టెక్నాలజీస్‌కొస్తే ప్రాబ్లమ్ ఏంటంటే విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పటికే. ఎంత విపరీతంగా అంటే ₹60 స్టాకు 300, 400, 600కి వెళ్ళిపోయింది. నెమ్మదిగా మళ్ళీ కరెక్షన్ ఫేజ్‌లోకి వస్తే ఇప్పుడు రిజల్ట్స్ బాగా ప్రకటించడంతో మళ్ళీ మొమెంటం స్టార్ట్ అవ్వచ్చు. మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవ్వచ్చు. బట్ మనం ఏం చేయాలి? గ్రోత్ మనకు అర్థమైందా? గ్రోత్ వస్తున్నట్టు మనకి ఏమైనా క్లారిటీ కనిపిస్తుందా? ఇలాంటివి మనకి నమ్మకం కలిగించాయనుకోండి స్టాప్ లాస్ పెట్టుకుని మెయింటైన్ చేస్తాం. లేదు నమ్మకం కలగలేదు. ఫస్ట్ ఎక్స్‌పోజర్ తగ్గించుకోవాలి. ఏ స్టాక్ మీదైనా, ఏ కంపెనీ మీదైనా, ఏ బిజినెస్ మీదైనా, ఏ సెక్టార్ మీదైనా మనకు క్లారిటీ, నమ్మకం ఇలాంటివి ఉంటేనే మన ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫర్దర్‌గా ఎక్స్‌పోజర్ పెంచుకోవాలండి. లేదంటే ఫస్ట్ ఉన్న వాటితో ఆపేయాలి. లేదా స్టాప్ లాస్‌లు పెట్టాలి. లేదా ఎక్స్‌పోజర్ తగ్గించుకోవాలి.
సో, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరేం చేస్తారండి? ఒకవేళ మీరు హోల్డ్ చేస్తున్నారా? చేస్తే స్టాప్ లాసులు పెడతారా? ఎక్స్‌పోజర్ పెంచుకుంటారా? తగ్గించుకుంటారా? లేదు కొందాం అనుకుంటున్నారా? ఎందుకు కొందాం అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి. 1 నేను చెప్పిన దాని మీద మీకేం అర్థమైందో కూడా చెప్పండి. 2 ఈ కంపెనీ బిజినెస్ లేదు కంపెనీ తాలూకా ఓవరాల్ ప్రాస్పెక్ట్స్ మీకు నచ్చాయో లేదో చెప్పండి. అండ్ ఈ కంపెనీ తాలూకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసి చెప్పండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవడం వస్తేనే నెక్స్ట్ ఫ్యూచర్‌లో మీరు మీ ఓన్‌గా డెసిషన్ తీసుకుంటారండి. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి, బాగోలేవు అని వచ్చిన కంపెనీ తాలూకా రిజల్ట్స్‌ని అనాలిసిస్ చేయడం పెద్ద సమస్య ఏం కాదండి. బట్ ఆ రిజల్ట్స్ ఓవరాల్‌గా గ్రోత్‌కి సపోర్ట్ చేస్తున్నాయా లేదా? ఓవరాల్‌గా ఇండస్ట్రీలో ఏం పరిస్థితులున్నాయి? ఇలాంటివి కూడా మనం అర్థం చేసుకోవడం రావాలి. ఇవి నెమ్మదిగా మనం స్టార్ట్ చేద్దామండి. నేను రీసెంట్‌గా వీడియోస్‌లో చెప్పానండి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ప్రతి గుడ్ రిజల్ట్స్‌ని నేను మెన్షన్ చేస్తాను అని చెప్పి. నాకున్న బిజీ కారణాల వల్ల కొన్నిటిని మెన్షన్ చేయగలుగుతున్నాను. కొన్నిటిని మెన్షన్ చేయలేకపోతున్నానండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు తెలియాలి అనే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే పక్కా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తానండి. చిన్నదో, పెద్దదో మీరు దాన్ని గనక ట్రాక్ చేయగలిగితే చాలు మంచి ఆపర్చునిటీస్ మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ మన వీడియోని షేర్ చేసి మన ఛానల్‌ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.